కానీ అది సమాజము డిసైడ్ చేయలేదు. ఇప్పుడు కోడళ్ళ అంటే ప్రతి కోడలు కూడా భారతికి న్యాయం జరగాలని కోరుకుంటారు. ప్రతి కూతురు కూడా షర్మిలకి న్యాయం జరగాలని కోరుకుంటారు. ప్రతి అత్త కూడా భారతి విజయమ్మ చెప్పు చేతల్లో ఉండాలని కోరుకుంటారు. ప్రతి కోడలు కూడా స్వేచ్ఛగా భారత ఉండాలని కోరుకుంటారు. ఒకప్పుడు కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగా కలిసి వచ్చింది, భారీ విజయం సాధించారు, సీఎం అయ్యారు. మొన్న కూడా ఎన్నికలకు ముందు హైదరాబాద్లో లోటస్ పాండ్ దగ్గర మీడియా అడిగితే, విజయమ్మని అడిగితే అసలు ఆయన్ని కొట్టేవాడు ఎవడో లేదు ఆంధ్రప్రదేశ్లో, ఆయనే వస్తాడని ఈమె కూడా చాలా ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ కంటతడిలో ఆ పశ్చాత్తాపం ఏమన్నా కనిపించిందా? ఫ్యామిలీ విడిపోవడం వల్ల ఇలాగా నా కొడుక్కి పరిస్థితి వచ్చింది. కుటుంబం గురించి అనుకోను, ఓడాడు కాబట్టి బాధపడి ఉంటుంది. అంటే అందరూ సక్రమంగా కలిసి ఉంటే ఇలా ఉండేది కాదేమో. అట్లయితే 2014 ఎందుకు గెలవలా? 2014 ఏం గెలవలేదు. పార్టీ పెట్టిన కొత్త కదా, ఫస్ట్ టైం కొత్త బాగానే వచ్చాయి. 67 సీట్లు వచ్చాయి. పెట్టిన రామారావు గెలవలేదు. అంటే 67 సీట్లు రావడానికి 11కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. కానీ కాబట్టి గెలుపోవటంలోనే సహజం. పాయింట్ ఏంటంటే కొడుకు ఈ పరిస్థితిని తట్టుకోలేకపోయింది. ఆవిడ ఇంత దారుణమైన పరిస్థితి వస్తుందని ఊహించలేదు. ఓడాలని కూడా కోరుకుని ఉండదు కదా ఆవిడ. ఎందుకు కోరుకుంటారు? కాకపోతే ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. జనంలో సహజంగా ఈ మాట కూడా వెళ్తుంది కదా, చెల్లి తల్లి ఇట్లాగా అన్నటువంటిది. కాబట్టి అది కూడా అయి ఉండొచ్చు. వెంటనే అతను పక్కకి వెళ్ళిపోయాడు, దాని మీద తిడతా కొన్ని వీడియోలు చేస్తున్నారు, బానే ఉంది. అక్కడ అతని మొహం చూస్తే అతను కూడా తట్టుకోలేకపోయాడు అక్కడ భావోద్వేగం. అది ఆయన కూడా బరస్ట్ అయితే ఇంకా బాగోదు, అవలేకపోయాడు.